జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మనం పర్సనాలిటీ అనే అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం. పర్సనాలిటీ అంటే తెలుగులో వ్యక్తిత్వం అంటారు. ఒక వ్యక్తి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవటమే వ్యక్తిత్వం. వ్యక్తి ముఖ్యం అనుకుంటే తత్వాన్ని గుర్తించలేం. తత్వాన్ని గుర్తించాలంటే వ్యక్తిని గురించి సూక్ష్మంగా లోతుగా అధ్యయనం చేయాలి. పరిణామ క్రమంలో భూమండలం అంతటిలో 84 లక్షల జాతుల జీవరాశిలోకెల్లా మానవుడు అన్ని విధాల ఉన్నతమైన వాడే కదా. ఉన్నతమైన వాడు కాబట్టి మానవుడు మిగతా జాతుల కంటే ఉన్నతంగానే జీవించాలి కదా. అమాయకంగా, అజ్ఞానంగా, ఆటవికంగా, జంతు స్వభావంతో జీవించేటటువంటి ప్రాణులకు ఎటువంటి సమస్యలు లేవు. ఆలోచన శక్తి, అవగాహన శక్తి, పరిసరాల పట్ల స్పందన, భాష, నాగరికత, ఇటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మానవుడు మాత్రమే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతున్నాడు కదా. ఏమీ తెలియకుండా జీవించేటటువంటి జీవులన్నీ కూడా జీవిత సంకల్పం నెరవేర్చుకొని ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తున్నాయి కదా. మరి మానవుడు ఎందుకు సమస్యలను ఎదుర్కొంటున్నాడు? ఎందుకు కష్టాలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు? ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలా ఉంది? అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది, అయోమయంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ప్రతి వ్యక్తి అంతరంగంలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి, లేమిడి, కొరత, లోటు, అసహనం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. పరిణామ క్రమంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి మానవుడే ఇటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవించవలసినటువంటి అవసరమే వచ్చింది. దాని గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. పర్సనాలిటీ బలహీనం కావటం అంటే ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటం, ఆయువు కుదించబడటం, అశాంతి పెరగటం, అసంతృప్తి పెరగటం, ఆనందం అనేది ఏ కోశాన ఉండకపోవటం. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించేటటువంటి మేధావులంతా కూడా ఈ కొరతలోనే ఉన్నారు. ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి విపరీతంగా ఆరాటపడుతున్నారు, పరితపిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో మిగతా జాతులన్నీ కూడా మానవుడి ప్రభావంతో ఎంతో కొంత మేరకు నష్టపోతూనే ఉన్నాయి. అంటే అన్నీ తెలిసినటువంటి మానవుడే బలహీనంగా జీవిస్తున్నాడు, బలహీనమైనటువంటి వ్యక్తిత్వంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి దీని గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. అమాయకుడు కానీ, ఆటవికుడు కానీ, అనాగరిక జీవి కానీ, అనాగరిక మానవుడు కానీ పెద్దగా ఇబ్బందులు పట్టలేదు. తెలివి మీద సంపత్తి ఉన్నటువంటి మానవుడే సమస్యలను ఎదుర్కొంటున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, ఆయువు కుదించబడుతుంది. ప్రతి ప్రభావానికి వెనుక మూల కారణం ఉంటుంది కదా. మనం మూల కారణాన్ని గుర్తించగలగాలి. పరిణామం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది యాదృశ్చికంగా, సునాయాసంగా, ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదు. భూమండలం మొత్తంలో, విశ్వం మొత్తంలో సూక్ష్మాతి సూక్ష్మమైంది శుద్ధ చైతన్యం. దాన్నే పరమాత్మ అన్నారు, పరబ్రహ్మం అన్నారు, భగవంతుడని కూడా అంటున్నారు.
అటువంటి శుద్ధ చైతన్యం నుండే కనిపించేటటువంటి స్థూల జగత్తు ఆవిర్భవించి అది మార్పులు చెందుతూ అంతిమంగా తిరిగి మరలా ఆ భగవంతునిలోనికి ఐక్యం చెందుతుంది. కాబట్టి విశ్వానికి సృష్టికర్త ఎవరంటే భగవంతుడే. అయితే భగవంతుడు ఎవరు? వ్యక్తి కాదు కదా, శక్తి కాదు కదా, వస్తువు కాదు కదా, పదార్థం కాదు కదా, సృష్టి కాదు కదా, స్థితి కాదు కదా, లయం కూడా కాదు కదా. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. భగవంతుడు అనే పదం వినగానే మన వ్యక్తికి ఆపాదిస్తూ ఉంటాం, వ్యక్తులను గురించి ఆలోచిస్తూ ఉంటాం. వ్యక్తి మనసులో బలంగా ప్రతిష్ఠించబడ్డప్పుడు తత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. మనిషి సృష్టిలో ఇరుక్కొని పోతే సృష్టికర్తను గుర్తించడం చాలా కష్టం. అదే సృష్టికర్తను గురించి తెలుసుకుంటే సృష్టికి విలువ ఉండదు. ఎందుకంటే సృష్టికర్త ముఖ్యమా, సృష్టి ముఖ్యమా? సృష్టికర్త ముఖ్యం. అటువంటి సృష్టికర్త నుండే సృష్టి ఆవిర్భవించింది, తిరిగి మరలా సృష్టికర్తలోనికి లయం చెందుతుంది. కాబట్టి సృష్టికర్తే విశ్వానికి అధినేత అవుతాడు, యజమాని అవుతాడు. అటువంటి సృష్టికర్తని గురించి తెలుసుకోవాలంటే సృష్టి అనేది అవరోధం కాకూడదు. ఎప్పుడైతే ఒక రూపం కానీ, నామం కానీ, ఆకారం కానీ, వస్తువు కానీ, వ్యక్తి కానీ అంతరంగంలో బలంగా ప్రతిష్ఠించబడతారో అప్పుడు తత్వం యొక్క ఉనికిని మనం గుర్తించలేం. కాబట్టి ప్రస్తుతం ఏం జరుగుతుంది? అందరూ కూడా సృష్టిలో ఇరుక్కుపోయారు, సృష్టికర్త యొక్క ఉనికిని గుర్తించలేకపోతున్నారు. ఎప్పుడైతే అభద్రతా భావం పెరిగిందో మనుషులు బాహ్యంలో ఉన్నటువంటి భగవంతుని గురించి ఆలోచిస్తున్నారు. బాహ్యముఖ ప్రయాణం విపరీతంగా బలపడుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించలేకపోతున్నారు. వాస్తవానికి మన అంతరంగమే బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది కదా. అంతరంగంలో ఉన్నదే బాహ్య ప్రపంచంలో కనిపిస్తున్నప్పుడు మనం బాహ్య ప్రపంచాన్ని సరిచేయాల్సిన అవసరం ఏంటి? అంతరంగాన్ని సరి చేసుకోవచ్చు కదా. అది ఎందుకు చేయలేకపోతున్నాం? అంతరంగంలో కర్మల మూట ఉంది, కర్మల మాలుంది, సంస్కారాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి పుట్టుకతో వచ్చాయి, జీవితకాలంలో అదనంగా కలుస్తూ వచ్చాయి. ఎప్పుడైతే లోపల సంస్కారాలు ఉంటాయో అవి మనిషిని కర్మల వైపుకు రెచ్చగొడుతూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనిషి ఇంకా బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకుంటాడు తప్ప అంతర్ముఖానికి మాట్లాడు. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏమిటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే. ఆధ్యాత్మిక చరిత్ర మొత్తం వక్రీకరించబడటానికి మూల కారణం ఈ ఒక్క అంశంలోనే మనిషి పూర్తిగా గాడి తప్పాడు. ఎట్లా? బాహ్య ప్రపంచంలో భగవంతుడిని వెతుక్కుంటున్నాడు, బాహ్య ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాడు. నీ అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తున్నప్పుడు, అంతరంగాన్ని మార్చుకుంటే బాహ్య ప్రపంచం కూడా మారుతున్నప్పుడు అంతరంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటి? బాహ్య ప్రపంచం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటి? కాబట్టి అంతరంగాన్ని సరి చేసుకోవాలి. అంతరంగాన్ని సరి చేసుకోవటమే ఆధ్యాత్మికత. దాన్నే ఉద్ధరేదాత్మ నాత్మానం అంటారు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే. ఎప్పుడైతే మనిషి లోపల సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుందో అతను బాహ్య ప్రపంచంలోకి పరుగులు పెడుతూ ఉంటాడు, బాహ్య ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది సాధ్యం కాదు. నిరాశ నిస్పృహ చెందుతాడు. అంతిమంగా అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది.
దీని గురించి మనం మూలాలను వెతుక్కుందాం. పంచభూతాలను గమనించండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అంటున్నాం. ఇవన్నీ కూడా పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. భూమి చుట్టూ నిర్ణీతమైనటువంటి వైశాల్యంలో వాతావరణం ఏర్పడింది. భూమిని ఆవహించి నీరుంది. మనం ఏం చేయాలి? మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి. మన జీవిత పుస్తకాన్ని చదవాలి, జీవిత రాజ్యాంగాన్ని చదవాలి. జీవితంలో ఎక్కడ గాడి తప్పుతున్నామో దాన్ని గమనించాలి, తెలుసుకోవాలి. వక్ర మార్గంలో పయనిస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అంతరంగం మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అంతరంగాన్ని విస్మరిస్తున్నాడు. పైగా మనోబలం తక్కువగా ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా బానిసగా జీవిస్తూ భగవంతుడి యొక్క అండదండల కోసం విపరీతంగా పరితపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అండదండల కోసం పరితపిస్తూ ఉంటాడో అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించడు. కాబట్టి ఆధ్యాత్మిక విధానం కూడా ఎలా ఉంది? చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక రకంగా ఆధ్యాత్మికతలో జీవించకపోతేనే మంచిది. ఆధ్యాత్మిక మార్గం పేరుతో ఉన్నటువంటి కార్యక్రమాల మొత్తాన్ని కూడా పక్కన పెట్టి పరుగులు తీసే వాళ్ళంతా బానిసలుగా తయారవుతున్నారు. ఒక సంస్థతోటో ఒక వ్యక్తితోటో విడరాని బంధం ఏర్పరచుకుంటున్నారు. అదొక పిచ్చిలో పడుతున్నారు, వ్యామోహంలో పడుతున్నారు, వెర్రిలో పడుతున్నారు, వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు, బానిసలుగా తయారవుతున్నారు. అందువల్ల మనం ఏం చేయాలి? అంతరంగం మీద దృష్టిని కేంద్రీకరించాలి. అంతరంగ శుద్ధికి శ్రీకారం గావించాలి. అంతరంగం శుద్ధి అయితే బాహ్య ప్రపంచం కూడా మారినట్లుగా కనిపిస్తుంది. బాహ్య ప్రపంచం మారకపోయినా సరే మన అంతరంగం మారితే చాలు. ఒక శత్రువుని మనం శత్రువుగా చూస్తున్నాం. దానివల్ల శత్రువుకి నష్టం లేదు, మనకే నష్టం. కానీ జ్ఞానపరంగా ఎదిగేటట్లయితే శత్రువు మనకి ప్రత్యక్షంగా అపకారం చేసిన పరోక్షంగా ఉపకారం చేసి ఉంటాడు కదా. ఉపకారం చేసిన వ్యక్తి మీద శత్రుత్వాన్ని ఎందుకు పెంపొందించుకోవాలి? కాబట్టి బాహ్య ప్రపంచం అంతా కూడా మన అంతరంగ స్థితికి నమోనైనప్పుడు మనం బాహ్య ప్రపంచాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి? మనల గురించి మనం ఆలోచించుకుంటూ పోతుంది కదా. అంతరంగం క్లీన్ అయ్యే కొద్దీ ప్రపంచం అనుకూలంగా కనిపిస్తుంది. అంతరంగం కలుషితం అయ్యే కొద్దీ ప్రపంచం మనకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ప్రపంచం వ్యతిరేకంగా కనిపిస్తుందన్నా అనుకూలంగా కనిపిస్తుందన్న దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. మన అంతరంగ సంస్కారాలను బట్టే బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. మనం సరిచేయవలసింది బాహ్య ప్రపంచాన్ని కానే కాదు, అంతరంగ సంస్కారాలను సరి చేసుకోవాలి. ఇప్పుడు సామాజిక పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉండటానికి మూల కారణం ఏంటి? వ్యక్తిగత అవసరాలు తీరటం లేదు, కుటుంబ అవసరాలు తీరటం లేదు, అసంతృప్తి పెరుగుతూ ఉంది, అసహనం పెరుగుతుంది, సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. దీనికి మూల కారణం ఏంటి? తెలివి మీద సంపత్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాహ్యముఖ ప్రయాణంలో ఉండి సమాచారాన్ని విపరీతంగా సేకరించుకుంటూ బలహీనపడుతూ వస్తున్నాడు. సమాజాన్ని శాసించేటటువంటి మేధావులే బలహీనపడితే ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? కాబట్టి రాజును బట్టే ప్రజలు కదా, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మేధావులు బలహీనమైనటువంటి నిర్ణయాలతోటి మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో భావితరాలకు సరిపడా భావితరాల గురించి ఆలోచిస్తూ సంపదను పోగు చేసుకునేటటువంటి విధానంలో
ఏం జరుగుతుంది? సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. ఒకప్పుడు జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు జనాభా పెరుగుతుంది, దాంతోపాటు కోరికలు పెరుగుతున్నాయి, వనరులు మాత్రం తరిగిపోతున్నాయి. చూసారా ఎక్కడ లోపం జరుగుతుందో? అందరు కూడా వనరుల సేకరణ మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు తప్ప వాటిని ధర్మంగా సమకూర్చుకోవాలనేటటువంటి ఆలోచన ఉండటం లేదు. వనరులను ధర్మంగా సమకూర్చుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? అధర్మంగా అక్రమార్జనతోటి, ఉచితార్జనతోటి జీవితాన్ని గడపాలని భావించే వ్యక్తి ఎలా ఉంటాడు? అసలు సంపద హక్కు ఏమిటి? ఆస్తి హక్కు ఏమిటి? సంపాదన హక్కు ఏమిటి? ఒకే చోట నలుగురు పనిచేస్తున్నప్పుడు నలుగురికి 4 రకాల వేతనాలు ఏమిటి, జీతాలు ఏమిటి? ఎప్పుడైతే వనరులు కొంతమంది చేతిలోకి వెళుతున్నాయో అవి మరి కొంతమందికి కొరత అవుతుంది కదా. ఇక్కడే సమస్య ఉంది కదా. ఇంకా సమస్య కోసం ఎక్కడ పరిగెత్తాలి? వనరులు అదనంగా సేకరించుకున్నా అది చెడు కర్మఫలమే. వనరుల కొరత ఉందన్న అది చెడు కర్మఫలమే. అసలు వనరుల కోసం మనిషి వేటాడాల్సిన పని ఏంటంటే, అతనికి హక్కు వచ్చింది, రాజ్యాంగం హక్కు కల్పించింది. ఏమని? సంపద హక్కు ఇచ్చింది, సంపాదన హక్కు ఇచ్చింది, ఆస్తి హక్కు ఇచ్చింది, బ్యాంకులు వచ్చాయి, ధనాన్ని దాచుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక డేంజరస్గా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థను మానవుడు సృష్టించుకొని ఆ వ్యవస్థలో పూర్తిగా బంధించబడి దాని నుంచి బయటపడలేక సమస్యలు సృష్టించుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మిక విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. బలమైనటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు వ్యక్తి అందులో బంధించబడ్డప్పుడు అతనికి స్వేచ్ఛ లేదు కదా. రాజ్యాంగానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించాలంటే అది భగవంతుడి యొక్క ఆదేశానికి విరుద్ధమైంది కదా. అందరికీ సరిపడా సంపదనిచ్చినప్పుడు కొందరు ఎందుకు ఎక్కువ సమకూర్చుకోవాలి? కొందరికి ఎందుకు కొరత ఏర్పడాలి? తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శ్రమశక్తిని దోచుకుంటున్నారు కదా. కాబట్టి మానవుడే దోచుకుంటున్నాడు కదా. మానవుడు ప్రకృతి యొక్క పదార్థానికి వెలకడుతున్నాడు కదా. పంచభూతాలను విపరీతంగా ఉపయోగించుకుంటున్నాడు కదా. ఈ రేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాపార ధోరణి ఎందుకు ప్రవేశపెట్టబడింది? ఇవ్వటం ఏమిటి, పుచ్చుకోవటం ఏమిటి, జీవోలు ఏమిటి, ఉత్తర్వులు ఏమిటి, న్యాయశాస్త్రం ఏమిటి, పీనల్ కోడ్ ఏమిటి? ఇదంతా ఏమిటి? కాబట్టి బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేటటువంటి వాతావరణం ఏర్పడింది. కాబట్టి మనిషి సమాజం నుండి దూరంగా వెళ్ళే అవకాశం లేదు. కలుషితమైన సమాజంలో జీవిస్తున్నప్పుడు ఆ ప్రభావం తప్పనిసరిగా అంతరంగం మీద ప్రత్యక్షంగా ఉంటుంది కదా. కాబట్టి వాతావరణం కలుషితంగా ఉందంటే మనిషి తప్పనిసరిగా దాని నుంచి బయటపడలేడు కదా. సమాజం కూడా అదే తరహాలో ఉంది కదా. మనిషి చేస్తున్న ప్రతి పని కూడా కృత్రిమైనదే, ప్రకృతికి విరుద్ధమైనదే, ప్రకృతిని ఉపయోగించుకునేదే, ప్రకృతిని బలహీనపరిచేదే, ప్రకృతిని పతనం చేసేదే, ప్రకృతిని అమ్ముకోవటం కొనుక్కోవటం అంటే అంతకు మించినటువంటి దుర్మార్గం ఏముంటుంది? అందుకే ఆధ్యాత్మికత 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 అంటున్నారు కానీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నప్పుడు వేదాంతాన్ని బలవంతంగా చెవిలో పోస్తే వచ్చేటటువంటి లాభం ఏమిటి? కొంతమంది భద్రత ముసుగులో బంధించబడుతున్నారు. ఒక ఆర్థిక వనరులు అవసరం లేదంటున్నారు. కానీ వాళ్ళ గత చరిత్ర ఏం చెప్తుంది? వాళ్ళు న్యాయార్జితంలో అవసరానికి మించి సమకూర్చుకుని మాకు అవసరం లేదనేటటువంటి భావంతో తాత్కాలికంగా తృప్తి పడుతున్నారు. కానీ జీవితానికి సరిపడే ముందే పోగు చేసుకోవటం అంటే ఇతరులకు అది కొరతే కదా. కాబట్టి ఈ విధంగా జీవితం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది.
ఒక మానవుడు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాడు. మిగతా జాతులకు అటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇంకొక కీలకమైన విషయం చెప్తాను. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవుల యొక్క జీవిత లక్ష్యం. ప్రస్తుతం భూమండలంలో మిగతా జాతులలో ఆ యజ్ఞం ఎంతో కొంత మేరకు సఫలీకృతం అవుతుంది, కానీ మానవ జాతిలో అది సమూలంగా వైఫల్యం చెందింది కదా. జీవిత లక్ష్యము, జీవిత సంకల్పమే దెబ్బతిన్నప్పుడు ఇక మనుషులు అసంతృప్తి ఎందుకు ఉండదు? శారీరక అవసరాలు తీరకపోతే మనుషుల తిరుగుబాటు జరుగుతుంది కదా. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే భార్యాభర్తల యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, అలవాట్లు ఎలా ఉండాలి, ఆహార విహారాలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క మానసిక స్థితులు ఎలా ఉండాలి ఆలోచించండి. ఎప్పుడైతే మానసిక స్థితి ఉన్నతంగా ఉంటుందో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి శరీరాలు ఉంటే విడుదల చేసేటటువంటి బీజాలు ఎలా ఉంటాయి, అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి కదా. క్షేత్రం కలుషితమైతే బీజం పటిష్టమైన ఫలవంతమైన సంతానం రాదు కదా. బీజం పటిష్టంగా ఉన్నప్పటికీ క్షేత్రం కలుషితమైతే ఎలా ఆలోచించండి. కాబట్టి క్షేత్రం శుద్ధిగా ఉండాలి, బీజం పటిష్టంగా ఉండాలి, రెండూ జరగాలి. అందుకు ఇద్దరిలో ఆరోగ్యం ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, అంగసౌష్టం ఉండాలి. కాబట్టి బాహ్య ప్రపంచాన్ని మార్చకుండానే మన అంతరంగాన్ని మార్చుకుంటే మనకి ఆనందం వస్తుంది కదా. బాహ్య ప్రపంచాన్ని మార్చడం ద్వారా ఆనందం వస్తేనే భావన కలుగుతుందంటే అది అజ్ఞానమే కదా, అపరిపక్వతే కదా, తెలివి తక్కువతనమే కదా, మూర్ఖత్వమే కదా, అశాస్త్రీయ విధానమే కదా, తప్పుడు మార్గమే కదా. ఆలోచించండి. అందువల్ల బాహ్యముఖ ప్రయాణంలో ఉన్న ప్రతి వ్యక్తి బలహీనమైన వ్యక్తిత్వంతోనే కొనసాగుతున్నాడు. అటువంటి వ్యక్తులు మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని విజయవంతం గావించుకోలేరు. మాతృత్వం అనే యజ్ఞం సఫలీకృతం కాకపోతే జీవితం తప్పనిసరిగా సంతృప్తిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బయలాజికల్ నీడ్స్ తీర్చుకోవాలి. ఫుడ్ కావాలి, సెక్స్ కావాలి, సంసార జీవితం కావాలి, భార్యాభర్తల సంబంధం కరెక్ట్గా ఉండాలి, పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం విజయవంతం కావాలి. ఎప్పుడైతే యజ్ఞం విజయవంతం అవుతుందో అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. ఇంకా ప్రణాళిక ఉండదు, పథకాలు ఉండవు, కార్యక్రమాలు ఉండవు, ఏముండవు. ఎప్పుడైతే అంతరంగం కలుషితమైందో మాతృత్వం అనే యజ్ఞం ఫెయిల్ అయ్యేసరికి మనిషి పక్కదోవ బట్టి ప్రపంచాన్ని మార్చాలని, ఏదో సాధించాలని, డబ్బు కావాలి, సెక్స్ కావాలి, అధికారం కావాలి, కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్ష, అలా డైవర్ట్ అయిపోతున్నాడు. భార్యాభర్తల సంబంధం పవిత్రంగా ఉంటే, ప్రేమపూరితంగా ఉంటే, అన్యోన్యత, ఆప్యాయత ఉంటే ఇక శారీరక అవసరాలు తీరితే భౌతిక అవసరాలు ఇక ఉనికి ఉండదు కదా. శారీరక అవసరాలు తీరాయంటే మనిషి అంతరంగం నిండుకొండలా ఉంటుంది కదా, సంతృప్తిగా ఉంటుంది కదా. సంతృప్తిగా ఉన్నప్పుడు ఇక భౌతిక అవసరాలు తీర్చుకోవలసిన పని లేదు కదా. అంతరంగంలో అసంతృప్తి ఉన్నప్పుడే భౌతిక అవసరాల కోసం మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు. మనోబలం ఉన్న వ్యక్తికి ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. సమర్థత ఉన్న వ్యక్తి సమస్య నుండి పూర్తిగా బయటపడగలుగుతాడు. ధైర్యంగా జీవించే వ్యక్తి ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతాడు. విశ్వాసంతో జీవించేటటువంటి వ్యక్తి భగవంతుని పిలిపించుకుంటాడు. ప్రశాంతంగా జీవించే వ్యక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. అలా జరగాలంటే అంతరంగం శుద్ధి కావాలంతే, ఇంకా వేరే ఇంకేం లేదు. అంతరంగం శుద్ధి ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, సంసార జీవితం సంతృప్తిగా ఉంటుంది. సంసార జీవితం సంతృప్తిగా ఉన్నప్పుడు ఇక మనకు భౌతిక అవసరాలు తీర్చుకోవలసిన అవసరమే లేదు కదా.
కడుపు నిండా తింటున్నప్పుడు, కంటి నిండా నిద్రపోతున్నప్పుడు, కష్టపడి పనిచేస్తున్నప్పుడు, ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పుడు, శీల సంపదను పెంపొందించుకున్నప్పుడు, నైతిక విలువలతో కొనసాగుతున్నప్పుడు ఇంకా మనిషి ఎలా ఉంటాడో ఆలోచించండి. కాబట్టి ప్రపంచం మొత్తం సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోవడానికి మూల కారణం శారీరక అవసరాలు తీరకపోవటమే, మినిమం నీడ్స్ తీరకపోవటమే. సెక్స్, ఫుడ్ రెండు గనక మనిషికి అందేటట్లయితే, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించగలిగితే బాహ్య ప్రపంచం వైపు పరుగులు పెట్టవలసినటువంటి అవసరం లేదు, ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు. అంతరంగంలో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళే బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకుంటారు తప్ప అది శుద్ధి అయ్యే ప్రసక్తే లేదు. సో మొత్తం మీద టోటల్గా ఆలోచించండి, మేధావులే అన్ని సమస్యలకు మూలకారకులు. ఎవరినైనా మనం మార్చగలుగుతాం కానీ మేధావిని మార్చలేం. మేధావిలో మూర్ఖత్వం ఉంటుంది. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటాడు. ఒకడు చెప్పింది పెద్దగా వెండు తన అంతరంగాన్ని బట్టే కొనసాగుతూ ఉంటాడు. అంతరంగం బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనమైనటువంటి జీవన విధానం కొనసాగుతున్నప్పుడు అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆలోచించండి. నిర్ణయాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి కదా. అధికార కాంక్ష ఉన్నటువంటి వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుంది? నిస్వార్థ సేవలను అందించాలని తప్పించేటటువంటి వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది కదా. కాబట్టి తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తి మాత్రమే సమాజాన్ని ఉద్ధరించగలుగుతాడు. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక చరిత్రలో తనను తాను ఉద్ధరించుకునేటటువంటి విధానాలను ఎవరు కూడా అందించలేదు, ప్రవేశపెట్టలేదు. అందుకే మనుషులు ఏమవుతున్నారంటే సమాజాన్ని ఉద్ధరిస్తూ సంతృప్తి పడదాం అనుకుంటున్నారు. అంతరంగం కలుషితంగా ఉండే సమాజాన్ని ఉద్ధరించేదేంటి? నీ జీవితమే సరిగా లేకపోతే ఇతర జీవితాలను నువ్వు ఏ విధంగా చక్కదిద్దగలుగుతావు? కాబట్టి అక్కడే పూర్తిగా మూలాలు దెబ్బతిన్నాయి. ఇది తెలియక సాధన పేరుతోటి గంటల తరబడి కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అందించే వాళ్ళు కూడా బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుతున్నారు. పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా కల్పిత కథలు. స్వర్గం పైన లేదు, నరకం కింద లేదు, అది లోపలే ఉంది, బయట లేనే లేదు. మనం సఫర్ అవుతున్నామంటే నరకంలో ఉన్నట్లు, తృప్తిగా జీవిస్తున్నామంటే స్వర్గంలో ఉన్నట్లు. అందువల్ల మనం పొరపాటును కూడా ప్రపంచాన్ని గురించి ఆలోచించకూడదు. ప్రపంచాన్ని గురించి ఆలోచించే వాళ్ళంతా కూడా పరధ్యానం పెంచుకుంటారు, జ్ఞాపక శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత కోల్పోతారు, ఆరోగ్యాన్ని కోల్పోతారు, ఆయువు కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. ఏ వ్యక్తితోటి వ్యక్తిగత సంబంధాలు పెంచుకోకూడదు. వ్యక్తిగత సంబంధాల కోసం ఆరాటపడుతున్నారంటే విశ్వవ్యాప్త భావనకు మడలేకపోతున్నట్లే. కాబట్టి అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే చాలు. బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. నువ్వు పెట్టుకునే కళ్ళజోడు అద్దాల యొక్క రంగును బట్టే ప్రపంచం కనపడుతుంది. నువ్వు మార్చవలసింది కళ్ళజోడు అద్దాల రంగు తప్ప ప్రపంచాన్ని కానే కాదు. ప్రపంచం ఒకటే, ఎవరి కోణాన్ని బట్టి వారికి కనపడుతూ ఉంటుంది. 1,00,000 మంది మనుషులుంటే 1,00,000 మందికి 1,00,000 రకాలుగా ప్రపంచం కనపడుతుంది. ఒక చోట ఒక సంఘటన జరిగిందంటే 10 మంది ఆ సంఘటన చూసినప్పుడు 10 మంది ఒకే రకంగా స్పందించరు కదా. వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి వారు స్పందిస్తూ ఉంటారు. అక్కడ వాస్తవ విషయం ఏమిటి? సంఘటన ఒక్కటే, వాడు చూసేటటువంటి కోణాలలో వ్యత్యాసం ఉంది. మనం పొరపాటును కూడా ప్రపంచాన్ని గురించి ఆలోచించకూడదు. ప్రపంచాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నంలో ఎవరైనా వైఫల్యం చెందుతారు. నిన్ను నువ్వు సరిచేసుకునే విధానం
నీకు ఉపయోగపడుతుంది? ప్రపంచాన్ని సరిచేసేటటువంటి విధానం నీకు ఎలా ఉపయోగపడుతుంది? నీ జీవితం మీద నీకు హక్కు ఉంటుంది, ఇతరుల జీవితాల మీద నీకు హక్కు ఎలా ఉంటుంది? కాబట్టి జీవ సాంకేతికత ఎప్పుడైతే వైఫల్యం చెందిందో భౌతిక సాంకేతికత మీద మనిషి దృష్టిని కేంద్రీకరించాడు. అంతరంగాన్ని శుద్ధి చేసుకునే విధానం ఎప్పుడైతే అందలేదో బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం ప్రారంభించాడు. అంతరంగాన్ని శుద్ధి చేసేటటువంటి విధానాన్ని తెలియకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేయటం అంటే గుడ్డెద్దు చేలోబడ్డట్టే కదా. కాబట్టి అంతరంగ శుద్ధికి అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించాలి తప్ప అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసేటువంటి విధానాలను అనుసరించకూడదు కదా. అందువల్ల అంతరంగం చాలా ముఖ్యం. అంతరంగానికి సంబంధించింది ఆధ్యాత్మికత, ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. అందువల్ల బలహీనమైనటువంటి వ్యక్తిత్వం అంటే బాహ్య ప్రపంచాల గురించి ఆలోచించడమే. బలమైనటువంటి వ్యక్తిత్వం అంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే. అంతరంగం శుద్ధి అయిందంటే ఆనందం పెళ్ళుబుకుతుంది. ఆనందం ఉన్న చోట అసంతృప్తికి అవకాశమే లేదు. ప్రస్తుతం అందరూ అసంతృప్తితో అలమటించిపోవటానికి మూల కారణం ఆనందాన్ని కోల్పోవటమే, సహజ స్థితికి దూరం కావటమే. చేప నీళ్ళల్లో ప్రశాంతంగా ఉంటుంది, కానీ పాలలో వేస్తే ఎట్లా? పాలలో చేపను వేసామనుకోండి, అది చచ్చిపోతుంది కదా. ఖరీదైన పాలల్లో చేప జీవితం కొనసాగే అవకాశం లేదు కదా. కాబట్టి దేనికోసం అయితే మానవుడు పరితపిస్తున్నాడు దానివల్ల ఆరోగ్యం సిద్ధించదు, ఆయువు పెరగదు. ఈ విధంగా మనిషి వక్రీకరించబడ్డాడు, గాడి తప్పాడు. ఏదో సాధించాలని పరుగులు తీస్తున్నాడు, సాధించవలసింది ఏమి లేదని తెలుసుకోలేకపోతున్నాడు. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలో అంతరంగాన్ని పూర్తి కలుషితం చేసుకుంటున్నాడు. ఇదే సరైనటువంటి జీవన విధానం అని చెప్పి ప్రపంచానికి బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నాడు. నో, సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి, కరెన్సీ కట్టలు పెరుగుతున్నాయి, కష్టాల మోతాదు కూడా పెరుగుతుంది. కరెన్సీ వల్ల కష్టాలు తీరతాయని చెప్పి భావించడం అంత అజ్ఞానం మరొకటే ఉంటుంది. కరెన్సీ వల్ల కష్టాలు తీరే ప్రసక్తే లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆనందకరమైన జీవితం కోసం అన్వేషణ చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అంతరంగ శుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందుకు మనం ఏం చేయాలి? అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. అసలు సంస్కారమే మాయ అనేటటువంటి విషయాన్ని గ్రహించగలగాలి. సమాచారం అంతా మాయ అనుకున్నప్పుడు నువ్వు ఆలోచించేదేముంది? కాబట్టి మానవుడు చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలన్నీ కూడా మనిషిని ఇంకా బలహీనపరుస్తున్నాయి తప్ప బలోపేతం చేయటం లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే జీవితాన్ని గురించి స్పష్టంగా అవగాహనను ఏర్పరచుకోవాలి. డ్రైవింగ్ తెలిసిన వ్యక్తికే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. డ్రైవింగ్ తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా శిక్షణ పొందాలి. అలాగే జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే ఎటువంటి జీవితం అవసరమో వివాహానికి ముందే తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే జీవితాన్ని గురించి అవగాహన ఉంటుందో, ఒకవేళ గమనాన్ని కోల్పోయి తప్పుడు మార్గంలో వెళ్ళినా దాన్ని గ్రహించగలుగుతాం. కానీ మనుషులు ఎలా తయారయ్యారంటే మేము జీవిస్తున్న జీవన విధానమే కరెక్ట్ అయింది, సరి అయింది అనేటటువంటి భావంతో దానిలో ఇంకా పరుగులు పెడుతున్నారు, ఉరుకులు పరుగులు జీవితాన్ని కొనసాగిస్తున్నారు, అలసిపోతున్నారు. అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెందిన చేతులు కాలేక ఆకలి పట్టుకునే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి నా సలహా ఏమిటంటే
కృత్రిమమైన జీవితానికి అలవాటు పడద్దు. బాహ్య ప్రపంచపు ఆకర్షణలకు లొంగిపోవద్దు. అంతరంగాన్ని కలుషితం చేసుకోవద్దు. జీవితాన్ని గురించి వేరే కోణంలో ఆలోచించొద్దు. నువ్వు సాక్షాత్తు భగవంతుడి అంతే. భగవంతుడికి ప్రపంచం నుండి ఆశించడం కానీ ప్రపంచాన్ని మార్చడం కానీ ఏమీ ఉండదు. భగవంతుడు సాక్షిభూతంగా ఉంటాడు. అటువంటి జీవితాన్ని అలవరుచుకొని చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.